హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం కొన్ని చిట్కాలు చూపిస్తున్నా. ఇంట్లో పడకుర్చీ ఉంది కదా, ఈ కుర్చీలో మనం భోంచేశాక అలా నడుము వాలిస్తే భలే హాయిగా నిద్ర పట్టేస్తుంది. ఎదురుగుండా స్టూల్ కానీ లేదా చిన్న కుర్చీ కానీ వేసుకుని కాలు చాపుకుని పడుకున్నామనుకోండి, ఎంతో హాయిగా రిలాక్స్ అయిపోతాం. వెంటనే ఒక పావు గంటలో లేచిపోతే మళ్ళీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. పాత కుర్చీ ఇది ఇలా ఉందండి. పైన చిరిగిపోయింది, కింద చిరిగిపోయింది. ఈ కుర్చీ ఏమో పడేయలేము, అలాగని ఉంచుకుంటే నీట్గానే ఉండదు. ఈ టైల్స్ మీద ఏమో గీతలు పడిపోతున్నాయి. దానికోసం నేను ఏం చేశానో చూడండి. ఇలా పాత క్లాత్ నాకు పనికిరాని డ్రెస్సు టైట్ అయిపోయింది. ఆ డ్రెస్ని ఇలా కట్ చేసేసి అదే కలర్ దారం తీసుకుని ఆ క్లాత్ని మడతలు 4 మడతలు వేసి ఇలా కింద కాళ్ళకి చుట్టేసి దారం చుట్టేశాను. ఇది వేరే కుర్చీ. ఇది 400 500 పెట్టి కొన్నామండి. చాన్నాళ్ళు అయ్యింది. కొంచెం ఒకసారి దేనికనో దులుపుదామని కుర్చీ ఎక్కేసరికి మా ఆయనగారు కుర్చీ ఇరిగిపోయిందనమాట. పైన ప్లేటు బేటు వేసింది. దీనివల్ల పొరపాటున మేము కూర్చుంటా ఉంటుంటే ఎన్నో డ్రెస్సులు చిరిగిపోయినాయి. మా అమ్మాయి గోల పెట్టేస్తుంది, పక్కన పడే కుర్చీ వద్దు వద్దని. నాకేమో పడే బుద్ధి కావట్లేదు. కుర్చీ అంతా బాగుంది, అక్కడే కొద్దిగా పగిలింది. దానికోసం పాత దుప్పట ముక్క ఒకటి ఉంటే దాన్ని అలాగ కవర్ కింద కుట్టాను. ఇగో కాళ్ళు చూసారా, ప్లాస్టిక్ పోయినాయండి. దానివల్ల టైల్స్ గీతలు పడిపోతున్నాయి. పాత ఫ్యాంట్ ఒకటి తీసుకుని ఇలా సన్నంగా కట్ చేశాను. పైపులా కుట్టేసి మనం తిరగేసేయాలండి. తిరగేసి ఒక 3 అంగుళాలు పొడుగు ఉండేలాగా చిన్న చిన్న గుడ్డ ముక్కలు కట్ చేశాను. ఫ్యాంట్ ముక్కని ఆ పైపులో ఇవి కూరేసాను. కిందన జాయింట్ చేసేసాను. అందులో ఇవి కూరేసాను అనమాట. కింద కాళ్ళ కోసం పెట్టడానికి అనమాట. టైల్స్ గీట్లు పడకుండా ఈ మాత్రం కూరేను గుడ్డలు. కూరిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసి అవి అలాగా ఉండల కింద చేసేసి ఆ పైపులో పెట్టేయాలన్నమాట. క్లాత్ కుట్టిన పైపులో మనం కొద్దిగా అడుగును కుట్టు వేసి తిరగవేసేస్తాం కదా, దీంట్లో నేను ఆ ముక్కలు దూర్చాను అనమాట. ఇప్పుడు ఇవి ఇలా 4 తయారు చేశాను. ఈ 4 మళ్ళీ కుర్చీకి ఎలా పెడతానో ఒకసారి చూడండి. ఇగోండి అసలు రూపం కుర్చీది. వాడక తుప్పు పెట్టేసింది కూడా. శుభ్రంగా కడిగేసాను. కడిగేసి ఇలాగా కాళ్ళకి తయారు చేశాను అనమాట. ఈ 4 కాళ్ళు టైల్స్ గీట్లు పడిపోతాయి. ఇలాగ కవర్ ఒకటి కుట్టాను, టెక్కా ఒకటి రెడీ చేశాను. ఇలాగా పైప్లోటి ఇప్పుడు ఇవి దూర్చేస్తున్నాను. దీంట్లో చూడండి, ఈ పైపుల్లోకి ఈ కవర్లు దూర్చేసాను అనమాట. చిన్న చిన్న ముక్కలు ఆ కవర్లో పెట్టి ఆ కవర్ ఇలా పైపులకి దూర్చేసాను. 2 రబ్బర్ బ్యాండ్స్ పెట్టేశాను. ఒక్కొక్క కాలుకి 2 రబ్బర్ బ్యాండ్స్ చుట్టి పెట్టేశాను. ఒకవేళ రబ్బర్ బ్యాండ్స్ తెగిపోతాయి, ఉండవు మన్నిక అనుకుంటే మనం కొంచెం దారం ఎక్కువ పేటలు వేసి చుట్టేసి ఇలా పెట్టచ్చు అనమాట. ఇంకా మన ఇంట్లో టైల్స్ గీట్లు అడిపోతాయి, అయ్యో అందం పోతుంది అనుకోవాల్సిన పని లేదు. మామూలుగా ప్లాస్టిక్ కుర్చీలు కొనుక్కోవచ్చు కదా, ఇదంతా ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ప్లాస్టిక్ కుర్చీలు కొన్నామండి బాబు, 4 ఎన్నో పోయినాయి. ఈ మధ్యన అందరికీ ఒళ్ళు వచ్చేస్తుంది కదా. ఒకసారి మా ఆయనగారి గురించి వచ్చారండి బాబు, ఇద్దరు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని వెనక్కి పడిపోయారు. అదృష్టం బాగుంది, కుర్చీలు అంటే పగిలిపోయినాయి కానీ వాళ్ళిద్దరికీ ఏం కాల. లేకపోతే లైఫ్ లాంగ్ అయ్యో మన ఇంటికి వచ్చారు ఇలా దెబ్బ తగిలిందే అన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోయేది. ఇలా అప్పుడు నేను ఇంకెలా కాదని కుర్చీలు కొన్నాను. కొన్న దగ్గర నుంచి బాగానే ఉంది, కిందన బుష్షులు పోయాక ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ తెచ్చినా సెట్ అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు ఈ ఐడియా వేసి ఇలా చేశాను. బాగుంది కదా. ఇలా కవర్ తొడిగేసి ఇలాగ టెక్కా పెట్టేశాను, ఇంట్లోనే టెక్కా. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని పైన కప్పేశాను అనమాట, మొత్తం అంతా కూడా. అగో చూడండి ఎంతో షోగా ఉంటుంది. లైట్ కలర్ వేసుకున్నా డార్క్ కలర్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఇలా మన ఇంట్లో పాత కుర్చీలు రెడీ చేసుకోవచ్చు ఎంతో అందంగా. ఇప్పుడు ఏంటంటే మనకి కబోర్డ్స్ డోర్స్ ఉంటాయి కదా, అందులో అక్కడ మనం చిన్న చిన్న అట్టపెట్టలు, మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అట్టపెట్టలు ఉంటాయి. ఇలాగైనా బట్టలు కొనుక్కున్న, పెట్టికోట్లు కొనుక్కున్న బాక్సులు ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట.
ఇలా బాక్స్ తీసుకుని ఇందులో హెయిర్ బ్యాండ్స్ అన్నీ నేను వేసేసాను. వేసిన తర్వాత దీనికి ఒక క్లిప్ ఇచ్చాడు చూడండి. ఆ క్లిప్‌కి నేను డబల్ టేప్ వేశాననమాట. డబల్ టేప్ వేసి అలా కబోర్డ్‌కి పెట్టాను. హెయిర్ బ్యాండ్స్ మనం ఎక్కడ పెట్టినా అక్కడక్కడ పోతా ఉంటాయి. సమయానికి కనిపించవనమాట. అందుకని నేను ఇలా ఈ అట్టపెట్టి వేస్ట్ అవ్వకుండా ఇలా చేశాను. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అన్నీ అందులో వేసేసి కబోర్డ్‌కి తగిలించాననమాట. ఇప్పుడు ఇది ఇంకో అట్టపెట్టి. ఇది కూడా డబల్ టేప్ వేసి అలా గట్టిగా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత చిన్న చిన్న కర్చీఫ్స్ అని అలా ఉంటాయి కదా! పెట్టికోట్లు, డ్రాయర్లు ఉన్నాయి. ఆ డ్రాయర్లు అయ్యి అందులో పెట్టేశాననమాట మా అమ్మాయివి. డ్రాయర్లు డ్రెస్సుల్లో కలిసిపోతూ ఉంటాయి. సమయానికి మనకు కనిపించవు. ఇలా చేసినట్లయితే మనకి కనిపిస్తాయి. మరీ ఎక్కువ కూరేయకూడదు. టేపు ఊడిపోయి పడిపోతుంది. ఒక 4, 5 లైట్ వెయిట్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇదేంటండి మీరు ఎలా చెప్పారు ఊడిపోయిందని మీరు అనొద్దు. లైట్ వెయిట్ పెట్టుకోవాలి. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినాయి కదా మీకు ఈ టిప్స్? మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకే బాయ్, సెలవు.